అమ్మవారు ఆగ్రహానికి గురైనదై నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు గనక ఇక మీదట దేవతలెవరికీ సంతానం కలగదు అని శపించింది. కనుకనే అప్పటి నుండి దేవతల సంఖ్య పెరగకుండా 33 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాననడానికి ఒప్పుకున్నాడు. హవ్యవాహనుడు అనగా ఇక్కడ అగ్నిదేవుడు. కానీ శివుని తేజస్సును ధరించడం అంటే అంత తేలిక కాదు. అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెట్టాడు. అతడి తేజస్సును భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగాదేవిని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగాదేవి ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటా గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లు పొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడైన ఒక బాలుడు మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి.